బార్డర్లో మేము డ్యూటీ చేస్తున్నామంటే దానికి ఏ అది పుణ్యం చేసి ఇట్లా రాసి పెట్టి ఉండాలి. అంత ఆశమాషి జాబ్ కాదు. నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను 2014లో అందరూ నా తోటి స్నేహితులందరూ జాబ్కి వెళ్ళిపోయారు, గవర్నమెంట్ జాబ్కి. అందులో నేను ఒక్కడినే, నాకు జాబ్ రాలేదు. ఏదో కానిస్టేబుల్ జాబ్, టీచర్కి వాళ్ళు తగ్గినట్టే వాళ్ళు సెలెక్షన్ అయ్యారు. నేను సెలెక్షన్ కాలేదు ఆ టైంలో. నేను అనుకున్నాను ఏదో ఒకటి, నాకు సాటిస్ఫాక్షన్ లేదు. గవర్నమెంట్ జాబ్ చేయాలని నాకు మొదటి నుంచే ఇష్టం లేదు. ఏదో ఒకటి ఓన్ బిజినెస్ చేయాలి, ఓన్గా ఉండాలి అని. నేను అప్పటి నుంచి స్ట్రగుల్ అనేది మొదలుపెట్టాను. ఎన్ని స్ట్రగుల్ మొదలుపెట్టానో అన్నీ బోల్తా కొడుతున్నాను. ఎక్కడైతే ఇంట్లో చెప్పకుండా డబ్బులు అక్కడెక్కడ పెడుతున్నానో బోల్తా కొడుతున్నాను. సరైన నాలెడ్జ్ లేక, విషయం తెలుసుకోలేక, అది కంపెనీ ఫేకా ఏంటిది అనేది అయితే ఇలా చేసుకుంటూ పోతుంటే అనుకోకుండా ఈ ఆర్మీ జాబ్ సెలక్షన్ అయిపోయాను. సెలక్షన్ అయిన తర్వాత మనసు ఒప్పుకోవట్లేదు జాబ్ పోవాలని. కానీ నా స్నేహితులు అందరూ జాబ్కి వెళ్ళారు కదా. ఊళ్ళో ఒక ఇమేజ్ ఉండాలి. ఇమేజ్ ఉండాలంటే గవర్నమెంట్ జాబ్ ఉండాలి. అలా అని నేను గవర్నమెంట్ జాబ్కి సెలక్షన్ అవ్వడం వల్ల జాబ్కి వెళ్ళిపోయినాను. జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా అక్కడ ఇప్పుడు కూడా మనసు సాక్షి చెప్తున్నాను, మనసును చంపుకొని ఇప్పుడు జాబ్ చేస్తున్నాను. ఎందుకు నాతో పాటు స్నేహితులు ఎంతోమంది ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. ఇంటి ఆర్థిక పరిస్థితి అట్లాంటిది. అందువల్ల ఈ వెస్టేజ్ మంచి ప్లాట్ఫామ్ అనేది తెలిసింది. ఎప్పుడైతే దీని గురించి తెలుసుకోవడం మొదలుపెట్టానో నా లైఫ్ ఇంకా మారబోతుందని నేను అనుకుంటున్నాను. మీ అందరి సహకారం నాకు కావాలి. పాండు సార్, బిబి మేడం, మీరు అందరు అప్లైతో నన్ను ఆశీర్వదించి నన్ను టీం కొద్దిగా ముందు నడిపిస్తే నేను 1 ఇయర్లో జాబ్ రిజైన్ చేసి వచ్చి వెస్టేజ్లో ఫుల్ టైం. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఈ స్టేజ్ ఎక్కడం, నా లైఫ్లోనే ఫస్ట్ టైం నా స్టేజ్ ఎక్కడ మాట్లాడడం ఫస్ట్ టైం. ఫస్ట్ వచ్చిన కొద్దిగా భయం అనిపించింది, అది పోయింది. దట్ ఈజ్ వెస్టేజ్. ఇట్లాంటి అవకాశాన్ని రాజేశ్వరి మేడం కల్పించినందుకు రాజేశ్వరి మేడంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. ఇంకా లక్ష తీసుకున్నప్పుడు అప్పుడు వచ్చి స్టేజ్ మాట్లాడతాను సార్. అంతవరకు నమస్కారం. సార్కి ఒకసారి గట్టి క్లాప్. ఎందుకంటే అల్టిమేట్గా అంటే జీవితంలో ఒక్కరోజైనా కానీ సోల్జర్గా ఉండాలనేది డ్రీమ్ చాలామందికి ఉంటుంది. అలాంటి డ్రీమ్ నెరవేర్చుకున్న సార్ ఏం చెప్తున్నారంటే నేను చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ ఉంది కానీ ఇన్కమ్ లేదని చెప్తున్నాను. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేసుకోండి. చిన్న జీవితాలు మనకి అయినా కూడా 10,000 జాబు, 20,000 జాబు, 30,000 జాబులు కూడా పెద్ద నెట్లో చూస్తాం మనం. సో జాబును తప్పు పట్టడం ఉద్దేశం కాదు. నేను చెప్పినట్టు సార్ చెప్పినట్టు చాలా పవిత్రమైన జాబ్ అది. అయినప్పటికీ కూడా సార్ ఏం చెప్తున్నారు అంటే 16 ఏళ్ళు జాబ్ చేసినప్పటికీ కూడా అక్కడ లైఫ్ సోగానే ఉంది. దానికి నా డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నెరవేరే అవకాశం కనపడలేదు నాకు. సో వెస్టీజ్ ద్వారా నేను ఒక టీం తయారు చేసుకొని చాలామందికి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నా. సో అని చెప్పారు. సార్కి బ్లెస్సింగ్స్ కావాలి, ఖచ్చితంగా అందరూ బ్లెస్సింగ్స్. నేను 16 సంవత్సరాలు జాబ్ చేస్తే నా జీతం వచ్చేసి ఇప్పుడు 50,000 నా జీతం. భార్య పిల్లలు వదిలేసి ఆ మంచి మృత్యు నుంచి 4 సార్లు బయటపడ్డాను. మృత్యు నుంచి, చావు నుంచి 4 సార్లు బయటపడ్డానంటే దానికి రీజన్ ఏంటంటే వేస్టేజ్ కొరకే బతుకున్నానా, వేస్టేజ్ కొరకే ఉన్నానా, వేస్టేజ్ కొరకే రప్పించింది. నా స్నేహితులు ఎంతోమంది చనిపోయారు నా కళ్ళ ముందే. అప్పుడు అనిపించింది ఏం లైఫ్ ఇది అని. ఇప్పుడు మీరు సాంగ్ పెట్టారు ఇందాక వచ్చినప్పుడు, ఏడుపు వచ్చేసింది. ఎప్పుడైతే చనిపోతావో మా ఫోర్స్లో ఎవరైనా ఈ సాంగ్ పెడతారు. అప్పుడు ఆ టైంలో మా కళ్ళ ముందు ఎంతోమంది చనిపోయారు.
వాళ్ళ చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఏం తెలుసా? పెన్షన్ లేదు, ఏం లేదు, దీని పరిస్థితుల్లో ఉన్నారు. అట్లాంటి పరిస్థితి నాకు రాకూడదు. అలా రాకూడదంటే నేను వెస్టేజ్ కట్టుబడి నిలబడతాను, నిలబడి సాధిస్తాను. ఎంతవరకైనా సరే ఇప్పుడే చెక్ నేను కోరుకోవట్లేదు, డబ్బు రావాలని కోరుకోవట్లేదు. నా లైఫ్ ఉన్నంత వరకు వెస్టేజ్లో ఉంటాను. ఇదే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒకసారి అందరూ లేచి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్.